క్రిస్మస్ క్రిస్మస్ తాత శుభాకాంక్షలు. క్రిస్మస్ తాత కాదురా, క్రిస్మస్ తాత. అయ్యగారు చెప్పరా. ఇంత ముందు ఒకడు ఉండేవాడు కదా, పని చేసేవాడు. వాడిని తీసేసి మమ్మల్ని ఎందుకు పెట్టారు? వాడు బిజినెస్ చేసే తక్కువ, క్యాష్ కౌంటర్ డబ్బులు ఎక్కువ దుబ్బేస్తున్నాడు రా. అదే మీరు అనుకో, మీ హెడ్ క్యాష్ కౌంటర్ అందదు కదా, అందుకే మిమ్మల్ని పెట్టుకున్నా. జీతం ఏంటి అయ్యగారు? మొన్నే చేయను, అప్పుడు జీతం ఇవ్వాలా? ఏంటి ఎక్కువ చేస్తున్నాయండి? కొట్టాడతావు నాతోనే? నేను సరదాలకే నెత్తి వాళ్ళు కొట్టినోండి. నువ్వు కొట్లాడదాం అంటున్నావు, ఐరనే వంచాలా ఏంటి? ఆడి హైట్ కి తలకాయ వాళ్ళు కొట్టిడు, నా హైట్ కి ఏం పగలు కొడుతున్నా నాకు తెలియదు. నేను ఏదా రాలేదన్నా. అయ్యగారు మా తాత ఒక బాంబుని యాక్సిడెంట్ చేసినారు అయ్యగారు, ఆ టెన్షన్ లో రాలేకపోయినా. నువ్వు రాలేదురా? గుద్దింది మా బామ్మనే అయ్యగారు. ఓహో, అందుకే ఎద్దు కలిపి సెలవు పెట్టారా? నేను అంత వెధవలా కనిపిస్తున్నానా? అయినా అయ్యగారు ఈ బిజినెస్ ని ఎలా పెట్టారు అయ్యగారు? ఒక రోజు మా తాతకి అప్పుల్లో పెద్ద తమలపాకులు బిజినెస్ ఉండేదిరా. ఒక పురుగు వచ్చి మొత్తం తమలపాకులు మొత్తం తినేసింది. సరే ఊరుకున్నాడు. ఆ నెక్స్ట్ డే కూడా అదే పురుగు వచ్చి మొత్తం తమలపాకులు మొత్తం తినేసింది. మరి చంపేయచ్చు కదా దాన్ని. ఇలాంటి ఎదైతే అలా చేస్తాడు. మా తాత తెలివినాడు కాబట్టి ఆ పురుగుని తీసుకెళ్లి బంధిస్తే తర్వాత తెలిసింది అది పట్టు పురుగు అని. ఎలా తిన్నారో దాంతో నోట్లో మొత్తం కక్కించి దాంట్లో పట్టు లాగి ఇలా పట్టు బిజినెస్ పెట్టాడు ఇక్కడ. ఇంత చిన్న పురుగుతోటి ఇంత పెద్ద బిజినెస్. మరి నీకు ఎంత పెద్ద పేమెంట్ అవ్వట్లేదు ఇంత వయసుకి. బిజినెస్ ఎలా జరుగుతుంది? ఎందుకు అయ్యగారు సూపర్ జరుగుతుందండి. నిన్నే 200 చీరలు పోయాయి. అబ్బో, ఎలారా? నిన్న పెళ్లికని మంది వచ్చారు. సూపర్. 200 చీరలు పోయాయి. మరి క్యాష్ కౌంటర్ డబ్బులు కొట్టుకుపోయారు, కొనుక్కొని పోలే. ఎందుకు మిగతా పనులు ఇంకా రాలేదు? ఎక్కడ తెచ్చారా? అయ్యగారు ఏంటి? కొత్త సరుకు బూట్ కట్ ప్యాంట్ వచ్చింది. ఏది పట్రా? ఒక్క నిమిషం ఉండండి. వావ్, బూట్ కట్టా? ఏంట్రా లోపల బూట్ ఉంది? అదే బూట్ కట్టామండి, అదే బూట్ కట్. ఆ ప్యాంట్ ఏం చూసారు? మన దగ్గర పెన్సిల్ కట్ ప్యాంట్ వచ్చింది. పెన్సిల్ కట్ వచ్చిందా? ఏది? ఇదిగో చూడండి, పెన్సిల్ కట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా దగ్గర కొత్త ప్యాంట్ వచ్చిందిరా. ఏంటది? శాలరీ కట్ అని. అరే, ఈ క్రిస్మస్ కి శాంతా క్లాస్ తో మొత్తం వచ్చిన కస్టమర్లు అందరికి గిఫ్ట్లు ఇప్పిస్తున్నారా? మనం వెళ్ళి ఏర్పాట్లు చూసుకుందాం. పదండి. ఒరే తమ్ముడు, అన్నయ్య చూసావా ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ షాపింగ్ మాల్ లో కుక్కల్లా పనిచేస్తుంటే మనకి గిఫ్ట్లు ఇవ్వడంటే కానీ వాళ్ళందరికి ఇస్తాడంట్రా. అసలు శాంతా క్లాస్ ఎలా వస్తాడో చూద్దాం. శాంటా, మా వాళ్ళందరి కోసం గిఫ్ట్లు తీసుకొచ్చావా? మేము కూడా నీ కోసం గిఫ్ట్ తెచ్చాం తెలుసా? ఇస్తాం తమ్ముడు వంక చూడు. చూడు శాంత, గిఫ్ట్ కావాలా? ఇదిగో. పద అటుపా. ఎరా, టైం అయిపోతుంది, ఇంకా క్రిస్మస్ తాత రాలేదేంట్రా? శాంతా తాతని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారంట. ఇప్పుడు ఆయన చేతుల మీద గిఫ్ట్ ఇప్పిస్తా అన్నావు, బయట ఆడోళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. గేట్ దగ్గరికి వచ్చారు. ఒరే, ఇలాగైతే మన మాలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ఏం చేస్తున్నారా? ఫస్ట్ ఆ కస్టమర్ ఎక్కడి వరకు వచ్చారా? గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి అరే, అందరూ వచ్చారు, టెన్షన్ ఉందిరా. నువ్వేం టెన్షన్ పడక, నేను సెట్ చేస్తాను కదా. నాకు అమ్మాయిని చచ్చి ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? ఏముంది, వీళ్ళంతా ఎపిసోడ్ మేనేజ్ చేస్తారు కదా, అలాగే మేనేజ్ చేయటమే. దాదా ఆ డ్రాలో ఉన్నాను, తీసేది తొందరగా వెళ్ళాలి షూటింగ్ కి. వెయిట్ చేయండి సార్. ఎందుకు వెయిటింగ్ చేయాలి? సీన్ పేపర్ చూసా ఎంత ఉందో, ప్రాక్టీస్ అవుతున్నా. ఈ పెద్ద ఆర్టిస్ట్ లో ఉన్నాడు, ఒకసారి సీన్ పేపర్ చూస్తాను. తొందరగా నమ్మకే చదువు. అదే ఉంది ఇందులో. నువ్వు ప్రాక్టీస్ అవుతున్నావా? పక్కోడు జోకులు నవ్వుతున్నాడు క్యారెక్టర్ అదే. సార్, బయట ఎండతోటి చచ్చిపోతా సార్. ఏం కావాలి నీకు? నాకు లంగోట కావాలా సార్? అది నా లంగోటనే, కావాలంటే వాడుకో. సార్, నిన్న షాపింగ్ వచ్చి మీరు ఏం కొన్నారు సార్? నేను 2 రోజుల కింద మంచం కొన్నా, అది ఇరిగిపోయింది సార్. మీ టాలెంట్ సార్, మీలో మగతనం అలాంటిది మనం ఏం చేస్తాం మరి? సార్, నేను మీ షాప్ లో మంచం కొన్నా సార్, అది ఇరిగిపోయింది సార్. అయ్యో సారీ సార్, క్వాలిటీ లేదనుకుంటా, మీకు కొత్తది ఇస్తాం.
నేను చీర కొన్నా మొన్న ఫస్ట్ నైట్ కు నలిగిపోయింది సార్. చిలిపి నలిపేసి ఉంటారు. సార్ నేను చీర కొన్నా సార్, నాది నలిగిపోయింది సార్. అయ్యో చీర క్వాలిటీ లేదనుకోండి సార్, మేము కొత్తది ఇస్తాం సార్. మీ వల్ల అంత ఏముండదు సార్, మాకు తెలుసు కదా. ఏ మానస్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏంటో ఎదలందరికి పెళ్లి అయిపోతే ముందే. అందుకే కదా నీకు ముందైంది. ఏ అక్కడ చూడు, ఆ లైట్స్ బాగున్నాయి కదా, అక్కడ నక్షత్రాలు కనిపిస్తున్నాయి నీకు, చూడు. బాబు బాగున్నాయి. ఆల్రెడీ అరుంధతి నక్షత్రం చూసి వచ్చావు, ఇప్పుడు అమ్మాయికి ఏం చూపించద్దు, వెనకెళ్ళి ఫస్ట్. ఏం మీరు చూడలే అరుంధతి నక్షత్రం? ఆయన కన్నా ముందు మీరే చూస్తున్నారు. ఒకసారి ఇలారా. ఏంటండి? నేను అడిగే మాట ఏమనుకోకే, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సింగిల్ పీస్లు ఏమైనా ఉన్నాయా? ఎవరికి? మా మనోరాలకిలే. ఆడేం చెప్పాడు, నువ్వేం చెప్పావు? మీ దగ్గర అన్ని వెరైటీ ఆఫ్ సారీస్ ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి. నాకు ఒక మంచి బార్డర్ సారీ కావాలి. బార్డర్ బాగానే సారీ ఉంది. వెళ్తే. ఇదిగోండి, అయ్యగారు. ఇదిగోండి మంచి బార్డర్ సారీ. మడిచి మడిచి ఎడిగిస్తే లంగోట వేసుకో. ఏ చే ఏ చే ఇట్లండి. అయ్యో మీ తలకేదో అంటుకుంది. అయ్యో ఒక్కసారి కొడితే కొమ్ములు వస్తాయి. ఓ అవునా? ఇట్లండి. అయ్యో రెండోసారి కొడితే చెవులు వస్తాయి. చెవులుగా. ఒకసారి కొడితే కొమ్ములు వచ్చాయి, రెండోసారి కొడితే చెవులు వచ్చాయి. అమ్మ ఇంకోసారి కొట్టవా? ఇంకొకసారి కొట్టవా ప్లీజ్? ఏమండి ఫ్లాట్ 50% ఉందా? ఆల్రెడీ నీకు దేవుడు 50% ఇచ్చాడు, మళ్ళీ ఇంకెందుకు చెప్పు. అయ్యగారు ముందు ఆ సెక్యూరిటీ గారిని తీసేయండి ఫస్ట్. ఏమైందిరా? అడు చెక్ చేస్తున్నానని చెప్పి ఎక్కడ టచ్ చేస్తున్నాడండి. సారీ అండి, అనుకోద్దు. అరే సెక్యూరిటీ జాబ్ లో దించేసే. అయ్యో పాపం, అతని జాబ్ అతను చేస్తుంటే ఎందుకు తీసేయడం? ఇది తెలియక నన్ను రిటర్న్ గా సార్ కావాలంటే నాకు సెక్యూరిటీ జాబ్ ఇచ్చేయండి సార్. రేపు నుంచి ఆ జాబ్ నాది. సార్ 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 ఏంటండి? ఏమైందండి? బాత్రూమ్ నిండా బల్లులే ఉన్నాయి. ఆ బల్లులు టాయిలెట్కి వెళ్ళడానికి మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? బల్లులకు కూడా మీరు బాత్రూమ్ కడతారు? అది వాళ్ళ బాత్రూమ్, మీరు వెళ్ళకూడదు. ఏం చెప్పండి మేడం? మొన్న మీ షాపింగ్ మాల్ లో నేను పర్చేస్ చేశాను. సో నాకు ఒక కుక్కర్ గిఫ్ట్ ఇచ్చారు, కానీ అది విజిల్ వేయట్లేదు. కుక్కర్ గిఫ్ట్ కి ఇచ్చాం, 5 రూపాయలు పెట్టి విజలు కొనుక్కోలేరా చెప్పండి. మొన్న మీ షాపింగ్ మాల్ లో సారీ కొన్నాను, దానికి పాలు లేదు. సారీ అండి, ఆ రోజు మా పాలోడు రాలేదు. అరే నేను తిట్రా. ఏంటి? క్రిస్మస్ తెలుసా నీకు? తెలుసు, లడ్డూలో ఉంటాయి కదా. లడ్డూలో ఉండేది కిస్మిస్, క్రిస్మస్ కాదు, అర్థమైందా? అరే శ్రీసత్య, నీకు చెప్పడం మర్చిపోయింది. ఒక్కదానికి స్పెషల్ ఆఫర్. నువ్వు ఒక సారీ కొన్నావు అనుకో 10 సారీలు ఫ్రీ. ఒక చుడిదార్ కొన్నావు అనుకో 10 చుడిదార్లు ఫ్రీ. నీకు పెద్ద ఆఫర్ ఉంది ఇక్కడ. నాకెందుకు అన్ని స్పెషల్ ఆఫర్స్? మీరు ఏదో ఆఫర్ ఇస్తారని ఆయనకి. ఎంతసేపు అర్జెంట్ షూటింగ్ వెళ్ళాలి, డ్రాల్ తీయండి అర్జెంట్గా. సార్ ఆగండి సార్, ఒక 2 నిమిషాలు వచ్చినట్టున్నారు. అరే ఆడేమో లక్కీ డ్రా అంటున్నాడు, అక్కడేమో క్రిస్మస్ తాత రాలేదు, గిఫ్ట్లు ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలరా? అయ్యగారు ఒక ఐడియా. వీళ్ళ గోలంతా తగ్గాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి ఎంటర్టైన్మెంట్ చేపిద్దాం. ఆ ఎంటర్టైన్మెంట్ లో వీళ్ళు ఎంత మర్చిపోతారు. ఈ గ్యాప్ లో మనం ఆ శాంతా తాతను పట్టుకో. సూపర్ రా. ఫోన్ చేసి ఇదే రామా. హలో మేడం వచ్చేయండి. ఇగోండి మా షాపింగ్ మాల్కి వచ్చారు కాబట్టి లక్కీ డ్రా కాదు, దాంతో పాటు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఆటలు, పాటలు, గేమ్స్, ఇంకేముంటారా, స్కిట్లు అన్నీ ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచామండి మేము. హలో రష్మి. హలో మా, మెరీ క్రిస్మస్. అయితే మన ప్రేక్షకులకి, ఈటీ ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. పోయింది అనుకున్న శాంత క్లాస్ వచ్చిందిరా. శాంతా క్లాస్ చాక్లెట్ చాక్లెట్. శాంత క్లాస్ కాదురా, రష్మి. ఎస్, శాంతా క్లాస్ కాదు, రష్మి హియర్. ఏంటి తేడాగా ఏదో ఉన్నావు, ఏమైంది? ఏం లేదు, కొంచెం చలి ఎక్కువైంది. చలిగా నీకే బట్టలు తక్కువయ్యాయి. హలో, మీకే నోరు ఎక్కువైంది. అరే అమ్మా, అమ్మరా. అమ్మంటే ఎంత ప్రేమరా నీకు. కాల్ తీరా, తొక్కుతున్నావు.
హలో ఏంటి ఎప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అందరికీ గిఫ్ట్లు ఇస్తాము, ఈ రోజు మీరందరికి ఇస్తున్నారని విన్నాము. మాకేం గిఫ్ట్లు లేవా? మేడం మీరే ఒక గాడ్ గిఫ్ట్, మళ్ళీ మీకు గిఫ్టా చెప్పండి అసలు. హలో హలో అయినా మీరు మాకు గిఫ్ట్లు ఇచ్చి తీరాల్సిందే. మీరు అడిగారు కాబట్టి మీకు ఏజ్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను మేడం. అదేంటి? రోజు చిన్నపిల్లలు అయిపోతున్నారు, అందుకని కొంచెం ఏజ్ గిఫ్ట్ గా ఇస్తాను మీకు. మరి నాకు నీకు ఏజ్ ఎక్కువ అయిపోయింది కదా, నీ ఏజ్ తీసి మేడం ఇస్తా ఏజ్. ఎక్కువ మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు పిలిచారో చెప్పండి. చెప్పే ముందు అమ్మా మీకు ఎప్పటి నుంచో చాలా సీరియస్ గా ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఈ క్రిస్మస్ పండుగ వచ్చింది కాబట్టి క్రిస్మస్ పండుగ రోజే చెప్పాలనిపిస్తుంది అమ్మా. చెప్పు రాజు. హ్యాపీ క్రిస్మస్. కానీ నేను మాత్రం నీకు నిజంగా సీరియస్ గా నీ లైఫ్ కి సంబంధించి ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు ఇది చెప్పావు కదా, నా మీదే కామెడీ. పర్లేదు పర్లేదు చెప్పండి అమ్మా. అమ్మా I'm so sorry, పర్లేదు చెప్పండి. చెప్పండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. సేమ్ టు యూరా. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు మీరు మీరే చెప్పుకోండి, మాకేం చెప్పరు. అయ్యో నీకు కూడా చెప్తాను. నా బుజ్జి కాదు, నా బంగారు కాదు. ఎప్పుడు ఏదో చేస్తావు అని అందరూ ఎదురు చూస్తారు. ఏం చెయ్యు, ఈ రోజైనా చేయరా నాన్న. సరే మొత్తానికి అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడ పిలిచారు ఈ రోజు? మ్యాటర్ ఏంటంటే ఇది మా షాపింగ్ మాల్. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా లక్కీ డ్రా తీస్తున్నాం. సో వచ్చిన కస్టమర్లు అందరికి గిఫ్ట్లు ఇద్దామని చెప్పి శాంతా క్లాస్ పిలిపించాం. ఈ లోపల శాంతా క్లాస్ ఎవడో కిడ్నాప్ చేశాడు. ఆ ఎదవ ఎవడో కానీ దొరకాలి కానీ. సో ఇప్పుడు కస్టమర్లు గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ శాంతా క్లాస్ దొరికేంత వరకు మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి వీళ్ళకి ఏదైనా టైం పాస్ చేస్తే. ఓకే అర్థమైంది. శాంటా క్లాస్ వచ్చేంత వరకు మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే కదా? అంతే మేడం. మీకోసమే కాదు, చూస్తున్న ప్రేక్షకులందరి కోసం. అండ్ ఈ క్రిస్మస్ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వెయిట్ అండ్ వాచ్. మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారంటవా? రాఘవుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటది. ఇంద్రజ గారు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది. రష్మి గారు ఎక్కడుంటే అక్కడే ఉంటది. ఓకే శ్రీదేవి ఎక్కడుంటే ఎంటర్టైన్మెంట్ అక్కడే. అవును, వీళ్ళంతా నిజమే చెప్పారు. రష్మి ఎక్కడ ఉన్నా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడ ఉన్నా, ఎంటర్టైన్మెంట్ అక్కడే ఉంటది. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ క్రిస్మస్ స్పెషల్. సో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఆడబోతున్నాం ఒక కలర్ఫుల్ గేమ్. సో నా రెండు సైడ్స్ మీరు రెండు డ్రమ్స్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఈ డ్రమ్ లో ఇద్దరు దూరుతారు, ఈ డ్రమ్ తో దొల్లి బెలూన్స్ అన్నిటిని పగలగొడతారు, అంతే. ఒక్క డ్రమ్ములో ఇద్దరు దూరుతారా? ఓకే, మీకు కానీ స్పెషల్ గా ఇద్దరు ఇస్తా. వద్దు, ఇస్తా. రా శాంతి, తీసుకుంటు రా పార్ట్నర్ ని. ఈ ప్రేమతో కూలుతున్న జంట నేను విడితీలేను, దూరండి. దీంతోనా? దీంతోనే. దీంతో దూరితే మళ్ళీ బయటకు వస్తానా? నాకేం తెలుసు, మీకు తెలియాలి. ఇటువైపు మీరిద్దరు ఉన్నారు కాబట్టి ఇటువైపు కూడా ఒక జంట ఉంటే బాగుంటది కదా. ప్రీతి గారు, నగేష్ గారు రండి. కాదయ్యా, ఇన్ని ఆప్షన్స్ ఉండగా అమ్మాయిలు దీన్ని ఇచ్చారండి నాకు. రామ్ ప్రసాద్ దీన్ని ఇచ్చారని నువ్వు అంత బాధపడక్కల్లా. ఇంత చక్కటి షోలో కూడా నాకు ఈవెంట్ ఇచ్చారుగా, నేనెంత బాధపడాలి? అయితే ఈ డ్రమ్స్ ని కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజ్ కాదు, తొందరగా స్టార్ట్ చేయండి, టైం అయిపోతుంది అంటుంది. ఇప్పుడు ఈ డ్రమ్ లో మీరు ఎలా దూరాలనుకుంటున్నారు? పడుకోబెట్టా, నుంచోబెట్టా? పడుకోబెట్టండి అయితే. నేను ఇలా ఉంటాను, ఇలా రా. ఈ సైజు చూసిన తర్వాత ఈ డ్రమ్ లో ఒకలే పడతారు కాబట్టి సింగిల్ గా ఆడిపోతున్నారు. దొల్లుతూ బెలూన్స్ అన్ని పగలగొట్టాలి. టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. కమ్ ఆన్ శాంతి, యు కెన్ డు ఇట్. చేత్తో కాదు, డ్రమ్ దాని మీద బలూన్. శాంతి అటు. ఓకే ఫైనలీ
నాగేష్ గారు మీ ఆవిడ మీద ఎంత కోపం ఉంటే మాత్రం బయటకు తోసేస్తారా? ప్రీతి గారు అండ్ శాంతి గారు ఇద్దరు బాగా దొల్లారు. ఫస్ట్ రౌండ్ ని ఒక మంచి డెమో లాగా కూడా అందరి ముందు ప్రెజెంట్ చేశారు. సో ఈ ఫస్ట్ రౌండ్ లో ఇంద్రజ గారు ఎవరు బాగా ఆడారు? యాక్చువల్లీ బెలూన్స్ అయితే ప్రీతి గారు 8 బెలూన్స్ పగలగొట్టారు, శాంతి గారు 7 బెలూన్స్ పగలగొట్టారు. కానీ 8 బెలూన్స్ లో 3 బెలూన్స్ రమేష్ గారు, భావన గారు అండ్ నగేష్ గారు ప్రీతి గారికి హెల్ప్ చేశారు. కానీ శాంతి గారికి ఎవ్వరు హెల్ప్ చేయలేదు కాబట్టి శాంతి గారే విన్ అయ్యారు. సూపర్. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బట్ ప్రీతి గారు నిజంగా ఐ మస్ట్ హావ్ టు అప్రిషియేట్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్. Yes. ఎంత బాగా పార్టిసిపేట్ చేశారండి, సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే ఫస్ట్ రౌండ్ అయితే చక్కగా బోత్ పార్టీస్ ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు చూద్దాము. థ్యాంక్ యూ. ఓకే, ఇటువైపు నుంచి అంజలి గారు అండ్ ఇటువైపు నుంచి ధర్ని ప్రియ. సో ఇంకా డ్రమ్ మీది బెలూన్స్ మీది పగలు కొట్టండి. కమాన్. మళ్ళీ శ్యామ్ ప్రసాద్ హెల్ప్ చేయండి, రమేష్ గారు హెల్ప్ చేయండి. టైం అప్. ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని ఆడడం ఇస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అయినా చాలా స్పోర్టివ్ గా ఆడారు, ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం. ఇంద్రజ గారు ఇప్పుడు చెప్తారు ఎవరు బాగా ఆడారు అండ్ హూస్ ద విన్నర్ ఇన్ దిస్ రౌండ్. యు నో వాట్ రష్మి? yes ma'am. ఇద్దరు 7 బెలూన్స్ పగలగొట్టారు. సూపర్. సో ఇండివిజువల్ గా ఇటువైపు 1 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. టీమ్ పరంగా ఇటువైపు 2 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఇటువైపు నుంచి వచ్చి మన నరేష్ అండ్ ఇటువైపు నుంచి రియాజ్. రండి. సో రియాజ్ అండ్ నరేష్ ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారా? Yes, should I finish always? You was mutlaka. You like this shit! Not patlata! Harvistlaha. We never give up. Come on. Now no play, only dollu and balloons pagalkottu. Okay, ready? Kaniyandi. 3, 2, 1, go! నరేష్, ఫౌల్ గేమ్స్ వద్దురా నాకు. తలుచుకో, బోడుప్పల్లో ఉన్న మన ఇల్లు తలుచుకో. నిజంగా చాలా బాగా ఆడారు. గేమ్ ఎలా అనిపించింది మీ ఇద్దరికి? ఓకే, సో ఇంద్రజ గారు ఎవరు కరెక్ట్ గా మంచిగా విన్ అవుతూ ఆడారు? నరేష్, నువ్వు పగలగొట్టింది 5 బెలూన్స్. అందులో ఒకటి రామ్ ప్రసాద్ గారు హెల్ప్ చేశారు, ఇంకొకటి శాంతి వచ్చి ఇట్లాగా తోసింది. కానీ రియాజ్ నిజాయితీగా 7 బెలూన్స్ పగలగొట్టారు.
నరేష్ సిగ్గుండాలరా సిగ్గుండాలరా. రియాజ్ ఏమైనా టిప్స్ ఇస్తారా? యా ఇటు కూర్చో దమ్ముంటే కూర్చో. నా వల్ల కాదు బట్ నిజంగా వినర్ వచ్చి రియాజ్ గారు. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ ఎండ్ లో రియాజ్ టీమ్ అంటే ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్ గారు అండ్ ఇటువైపు నుంచి నంది అవార్డు గ్రహీత మా తాగ్బోతు రమేష్ గారు. రండి. 3, 2, 1 go. రామ్ ప్రసాద్ గారు ఎలా అనిపించింది? కళ్ళు తిరుగుతున్నాయా? కొంచెం ఏజ్ తెలుస్తుంది ఇప్పుడు. మీరు ఆటని ఆడారా, ఆట మిమ్మల్ని ఆడిందా అర్థం కాలేదు. మొత్తం సెట్ మొత్తం దొల్లారు మీరు. బట్ ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ మాకైతే విపరీతంగా ఫన్ వచ్చింది. ఇంద్రజ గారు చెప్పండి. రమేష్ గారు 7 బెలూన్స్ పగలగొట్టారు. రామ్ ప్రసాద్ గారు 9 బెలూన్స్ పగలగొట్టారు. కానీ ఒక బెలూన్ నగేష్ గారు హెల్ప్ చేశారు. ఒక బెలూన్ రామ్ ప్రసాద్ గారు తన చేతితో ఇలా పగలగొట్టారు. సో 7 బెలూన్స్. Both the teams are winners. ఇప్పుడు అసలైన పాటలు పాడి మా అందరిని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు ధనుంజయ్ గారు అండ్ చిట్టిబాబు గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుఖ కోసం జివ్వు ఆగునా. రాజులైనా బంటులైనా సుఖ కోసం నాయనా జివ్వు ఆగునా. ఎవడైనా యాడవున్నా చీకటైతే నాయనా జివ్వు ఆగునా. కల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా కల్తీ సరుకే అయినా అరే ఏదైనా ఏమైనా తాగకుంటే జిబులోన తాగితేనే తందాన రంగు రంగుల మందైనా ఒరప్ప మత్తెక్కిసిందైనా రంగుల మందైరా ఒరప్ప మత్తెక్కిసిందైరా. ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండి ఎగబడి ముందరికే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ఏ రెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవడో వేసిన బరువు ఎందుకు నే మొయ్యాలి. దమ్ మసాలా బిర్యానీ ఎర్రకారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడి గుత్తి పారే గుంటూరు. దమ్ మసాలా బిర్యానీ ఎర్రకారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడి గుత్తి పారే గుంటూరు. నేను నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. టికెటే కొనకుండా లాటరీ
లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది సిరుగుతుందేమో సుడర బుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం వేసావు పబ్బు కాడా స్వర్ణ శాప తగులుకుంది తీరింది గదరా మురిసిపోక ముందున్నది కొంప కొల్లెదయ్యేది గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది ఆలి లేదు సూలు లేదు గాలే తప్ప మ్యాటర్ లేదు ఏది ఏమైనా గాని టిల్లు గాని కట్టే లేదు టిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా టిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే పికి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది సిరుగుతుందేమో చూడర బుల్లోడా మూసుకొని కూసోకుండా కాలం వేసావు పప్పు కడ సొర్ర సేప తగులుకుంది తీరింది కదరా ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ దిక్కుతుంటే నడుమే నాటి నా కళ్ళే చేసే కంట్రీ బ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాంటే రైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అమ్మ అయ్యా ఇంట్లో ఎవరు లేరు ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచించేవే పోరి ఫ్రంట్ డోరు సందమామ రావే అంటే వచ్చిందా బంతి పులు తెమ్మంటే తెచ్చిందా మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా ఇష్టాల్లో కష్టాలు చూపించుకుంటారా పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి గోవిందా జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు గో అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగుని పాడిస్తుంటాడు గో జిందగీ అంతే 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 మామా బ్రో లైఫ్ అంతా ఇంతే 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 మామా బ్రో సందమామ రావే అంటే వచ్చిందా బంతి పులు తెమ్మంటే తెచ్చిందా ఎస్కో yo 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 yeah yeah yo 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 yeah అరే కుర్రోడు సూపరో బోలెడున్నది మ్యాటరో రాకు ఎక్కాడు చూడరో ఇంకా తగ్గేది లేదురో అరే తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పికున్నది అరే లేని పోని కోరికదో రంకిలేసుకుంటూ రయ్యి రయ్యి రయ్యమన్నది ఆవలింతలన్నవే రావేంటో ఇప్పుడు కౌగిలింత ఒక్కటే కావాలి ఇప్పుడు ముట్టుకుంటే కందిపోయే అందమున్న చిన్నదానా ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ గోడ చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి డిక్కడిక్కడుం దుమ్ ముంతలో కళ్ళు ఊరిస్తూ ఉంటే ఒసొక్క ఎసయ్యరో ఒంటిలో వేడి తన్నేస్తూ ఉంటే ఓ పట్టు పట్టేయరో కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంటే తస్సదీయ తప్పుకోడు సంబరాలు చేసుకోర సోగ్గాడ చిన్ని నాయనా ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ ఆరె మోగిపోతే డప్పు నిప్పు మీద ఉప్పు డిక్కడిక్కడుం దుమ్ ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ కుర్రోడు సూపరో బోలెడున్నది మ్యాటరో ధనంజయ్ గారు యా
పాటలు అయితే సూపర్ గా పాడారు, కానీ ఇదంతా కమర్షియల్. కానీ ఈ మధ్య కంపోజింగ్, అది కూడా ఫోక్ ట్రాక్ స్టార్ట్ చేశారు. మరి ఆ సర్ప్రైజ్ జనాలకి వినిపించేద్దామా? యా, ఇది ఒక డిఫరెంట్ గా జరిగింది అనమాట స్టోరీ. ఆ స్టోరీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన లేరు ఇక్కడ. వచ్చారో లేదు తెలీదు. వచ్చారా? వచ్చారు, చూడండి. వెల్కమ్ చిట్టి బాబు గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థాంక్యూ అండి. మరి వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ దిస్ క్రియేటివిటీ? ఓకే, ఈ సాంగ్ ఇలా చేద్దామని అనుకోలేదు. నేను, చంద్రబోస్ గారు, చిట్టిబాబు గారు, మల్లికార్జున గారు మేము అందరం సరదాగా బ్యాంకాక్ ట్రిప్ వేసాం అనమాట. మేము నలుగురం కలిసి పటాయి నుంచి బ్యాంకాక్ వస్తున్న టైంలో చిట్టిబాబు గారు అడిగారు, సార్ నా కోసం పాట రాయండి, నేను కూడా ఎప్పటి నుంచో పాట పాడాలనుకుంటున్నానని చెప్తే, చిట్టిబాబు గారు అసలు పటాయా టు బ్యాంకాక్ ఈ దారిలో ఎందుకు మీకు పాట పాడాలనిపించింది? ఆ మూమెంట్ చాలా బాగుందండి. ఏ మూమెంట్? 1995లో ఈటీవీ పెట్టినప్పుడు నేను సరిగమల్లో పాడానండి. సింగర్ మల్లికార్జున్ నేను ఒక ఎపిసోడ్ చేశాము. 28 years తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను మళ్ళీ ఈటీవీలో పాడాలి సార్, నా దగ్గర పల్లవి ఉంది, చరణాలు రాయండి అంటే సార్ వెంటనే నా గురించే ఆస్కర్ విన్నారు సార్ వెంటనే రాయడం జరిగింది. ఆ రాసినప్పుడు వెంటనే వీళ్ళిద్దరు కూడా సింగర్ మల్లికార్జున్, ధనంజయ్ కూడా వెంటనే దాన్ని ట్యూన్ చేయడం, నేను దాన్ని పాడడం, దాన్ని వెంటనే వచ్చి ఇక్కడ రికార్డింగ్ చేయడం. మీరంతా వెనకాల ఏమని చెప్తారా? అంతా బ్యాంకాక్ మహిమ. చంద్రబోస్ గారు లిరిక్స్ రాస్తున్నారు, నేను ట్యూన్ చేస్తున్నాను అనమాట. నేను చేసేటప్పుడు నాకు నా వాయిస్ లో అంటే కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది, మీది న్యాచురల్ గా ఉంటుంది అని చెప్పేసి ఆయన వాయిస్ లోనే పాడమని చెప్పాం అనమాట. సో అలాగా వాయిస్ రికార్డ్ చేయటం, దానికి మ్యూజిక్ చేయటం చాలా ఎందుకు అలా అవుతారు. మీరు కూడా వెళ్ళారండి బ్యాంకాక్? అక్కడే ఉంటుంది, అక్కడి నుంచి వస్తుంటది. మరి మా ఇంద్రజ గారికి ఈ సెగ్మెంట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, ముందుగా ధనంజయ్ గారు, మ్యూజిక్ మీద మీ నాలెడ్జ్ ఎంత ఉందన్నది మా అందరికి బాగా తెలుసు. అండ్ ఆడియన్స్ కి మీ గొంతు అంటే అంత ఇష్టం, చాలా ప్రేమ ఉంది మీ గొంతు మీద. ఎందుకంటే 7 కలర్స్ ని మీరు మీ గొంతులో తీసుకురాగలరు, అంత బ్యూటిఫుల్ వాయిస్ మీది. ప్లీజ్ హావ్ ఎ సీట్. సో ఇప్పుడు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మన 3 క్యూటీ బ్యూటీస్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చేరితే చేతి గాజులు
పడే కష్టాలు, ఈ చలికాలంలో చలి నీళ్ళలో చేసిన ఈ హాట్ డాన్స్ మా ఇంద్రజ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ మ్యామ్. కామెంట్ చెప్పడానికి ముందు ఐ వాంట్ సుదర్శన్ మాస్టర్ టు బి ఆన్ ద స్టేజ్. సుడిగాల్ని తట్టుకోవడం ఎంత కష్టమో సుదర్శన్ మాస్టర్ కొరియోగ్రఫీని ఎదుర్కోవడం కూడా అంతే కష్టం. అసలు ఈ సాంగ్ ని మీరు ఎలా ఊహించారు? అసలు అది మధ్యలో వాటర్ స్లాష్ ఏంటి? ఈ సాంగ్ ఉన్నటువంటి ఆ ఒక కంప్లీట్ గా ఇంతవరకు ఎవరైనా కానీ పర్ఫామ్ చేసింది చూసింది వేరే లెవెల్. ఇప్పుడు మీరు చేసి చూపించింది ఆ రెయిన్ ఎఫెక్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ అండ్ ముగ్గురుతో మైండ్ బ్లోయింగ్ మాస్టర్. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్వేస్ అన్ అడ్మైరర్ ఆఫ్ భావన గారు, ఎందుకంటే షీస్ అ ఫెంటాబులస్ డాన్సర్. బట్ ఎక్కడ కూడా ఆవిడికి తగ్గకుండా మీరిద్దరు కూడా, అంజలి కానివ్వండి అంశు కానివ్వండి, ఎక్కడ తగ్గకుండా ముగ్గురు పోటాపోటీ వేసుకొని చేశారు. అండ్ ఇట్స్ అ ట్రీట్ టు వాచ్. సూపర్ సూపర్. చాలా ఫీవర్తో ఉన్నాను, హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. ఈ సాంగ్ కి చాలా ప్రాక్టీస్ చేపించింది ఆ ఇద్దరు అసిస్టెంట్స్, రండి రండి రండి. దుర్గా అండ్ శివ అని. వీళ్ళకి ముగ్గురికి చాలా ప్రాక్టీస్ చేపించింది వాళ్ళిద్దరే మేడం. బోత్ సైడ్స్ కస్టమర్స్ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆర్ 3 బ్యూటీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. క్రిస్మస్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రిస్మస్ లో ప్లమ్ కేక్ ఉండాలి, రమ్ కేక్ ఉండాలి. కాబట్టి అందుకే ఈ ట్రెడిషనల్ కేక్ మిక్సింగ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాము. అండ్ దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ మా ఇంద్రజ గారు చేయబోతున్నారు. మ్యామ్ మీరు కూడా మాతో పాటు ఇక్కడ జాయిన్ అయితే కేక్ మిక్సింగ్ చేసి, అలాగే దీని వెనకాల ఉన్న ట్రెడిషన్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారు, ఇవన్నీ మాట్లాడదాం. ఇంత పెద్ద కేక్, ఇంత పెద్ద సామాగ్రిలు మనం ఇద్దరు తినలేం కాబట్టి మ్యామ్ మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తే రండి 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 లెట్స్ డు ద కేక్ మిక్సింగ్. అల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలనా. అఫ్ కోర్స్ అందరూ కలిసి క్రిస్మస్ కేక్ కలపాలి. వాళ్ళలో ఉన్న ప్రేమ, ఆప్యాయతం అన్ని దాంట్లో వేసి కలిపితేనే కదా అసలైన క్రిస్మస్ కేక్ గా తయారవుతుంది. అంతేకాదు రష్మి, ఈ ఒక సంఘటన ఎందుకు అలా ప్లాన్ చేశారంటే, ముందుగా ఇది సైన్ ఆఫ్ హార్వెస్ట్. సో ఇలాంటిది నట్స్ అంతా, అంటే మెయిన్ గా డేట్స్, ప్లమ్స్ అండ్ ఆల్ ద నట్స్ వెరైటీస్ ఇవన్నీ వేసి కేక్ లో మిక్స్ చేసి దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా పేదవాళ్ళు ఉంటారు కదా, పువర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ కొనడానికి డబ్బులు ఉండవు. అందరూ కూడా సమానంగా ఈ క్రిస్మస్ లో క్రిస్మస్ కేక్ ని పంచుకుంటారు అన్న దానికోసమే ఇలాంటి ఒక సంఘటన తీసుకొచ్చారు. సో ఇట్స్ బ్యూటిఫుల్లీ కేక్ మిక్సింగ్ అన్నది అన్ని విషయాలు లోపల ఉన్నాయన్నమాట. కేక్ మిక్సింగ్ కాకుండా మనుషులందరూ మిక్సింగ్ అయిపోవాలి. yes సో మ్యామ్ ఇది మీ గ్లవ్స్ మీరు కూడా వేసుకుంటే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. 3, 2, 1 మెరీ క్రిస్మస్. అంతా మిక్సింగ్ అయిన తర్వాత ఈ పదార్థాలన్నీ ఇలా దగ్గరికి తీసుకొని వచ్చి ఒక 24 hours అలా సోక్ చేసిన తర్వాత కేక్ గా బేక్ చేస్తాము. కానీ అది ఇప్పుడు కుదరదు కాబట్టి ఆల్రెడీ కేక్ మిక్సింగ్ చేసి ఒక కేక్ రెడీగా ఉంది. రోజు క్రిస్మస్ ఈవ్ సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆ కేక్ ఇప్పుడు కట్ చేద్దాము. ఏజీ ప్రేక్షకులందరికీ వెరీ 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 మెరీ క్రిస్మస్. హ్యాపీగా పాటలు, ఆటలు, కేక్ మిక్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది కాబట్టి ఇంకేదో గిఫ్ట్లు అంతా ఇస్తారని చెప్పారు కదా. మా గిఫ్ట్లు షూటింగ్ టైం కూడా అయిపోయింది. మాకు కొంపదీసి వాండర్ గాని కొడతారా ఏంటి? గిఫ్ట్లు గిఫ్ట్లు చంపేస్తాం అనుకున్నావు.
ఈ చెమట్లేంటి నోట్లో గుడ్లేంటి? అది వీళ్ళు మేమే వీళ్ళు ఎవరో కిడ్నాప్ చేస్తే తీసుకొని వచ్చాం. మీరు కాపాడిన వాళ్ళ కనపడడం లేదు, మీరే కిడ్నాప్ చేసిన వాళ్ళ కనపడుతున్నారు. రష్మి, మిమ్మల్ని దండిస్తాము. శాంటా తాత, మరి మా గిఫ్ట్లు ఎక్కడ తాత? శాంటా వచ్చేసాడు, గిఫ్ట్లు ఇస్తే రాగు. గిఫ్ట్లు కావాలి. గిఫ్ట్ పట్రా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శాంటా. గిఫ్ట్లు అన్ని తీసుకొని వచ్చారు. ప్రతిసారి శ్రీదేవి డ్రామా కంపెనీ అందరికి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఈసారి మాకు కూడా శాంటా దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఇట్స్ వెరీ 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 హ్యాపీ. మరి ఎందుకు ఆలస్యం, గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? రెడీ? ఓకే, అయితే మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఎంతో ఎంజాయ్ చేసాం కదా. సో క్రిస్మస్ పార్టీ స్టార్ట్ చేయాలి కాబట్టి సో ప్రస్తుతానికి ఎపిసోడ్ ముగించాలి. అండ్ హ్యావ్ అ హ్యాపీ సండే.